శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు వినాయకుడి 32 అవతారాలలో మొట్టమొదటి స్వరూపం బాలగణేశుని స్వరూపం. ఈరోజు ఈ బాలగణపతి గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. బాలగణపతి అంటేనే పేరుకు తగినట్లుగా చిన్న పిల్లవాడి రూపంలో ఉండే గణేశుడు. ఈ రూపానికి సంబంధించిన కొన్ని విషయాలను ఈరోజు తెలుసుకుందాం. ఉదయించే సూర్యుడు ఎర్రటి వర్ణంలో ఉంటాడు కదా, అటువంటి ఎర్రని వర్ణము మరియు బంగారు వర్ణము రెండూ కలగలిసిన వర్ణంలో మన బాలగణేశుడు మెరిసిపోతూ ఉంటాడట. ఈయనకు 4 చేతులు ఉంటాయట. వాటిలో మామిడి పండు, అరటిపండు, చెరుకుగడ, పనసపండు వంటి భూమిపై పండే సమృద్ధిని సూచించే ఫలాలను ధరిస్తాడట. ఈయన తన తొండంలో తనకు ఇష్టమైన మోదకాన్ని పట్టుకొని ఉంటాడట. ఈయన ఆభరణాలు ఏమిటయా అంటే మెడలో తాజా పుష్పమాలలు ధరించి అమాయకమైన మరియు సంతోషకరమైన ముఖ కవలికలతో కనిపిస్తాడట. ఈయన ఆవిర్భావం గురించి దాదాపు మనకందరికీ తెలిసిందే. పురాణ గాథ ప్రకారము ఈయన పుట్టుక గురించి ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీదేవి తను స్నానం చేస్తున్నప్పుడు కావలి ఉండటం కొరకు తన శరీరంపై ఉన్న పసుపు ముద్దతో ఒక బాలుని సృష్టించి ఆ పసుపు ముద్దకు ప్రాణం పోసి వినాయకుని చేస్తుంది. ఆ బాలుడు తన తల్లి ఆజ్ఞ ప్రకారం శివుడిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాడు. ఆ క్రమంలో జరిగిన యుద్ధంలో శివుడు ఆగ్రహంతో ఆ బాలుని తలను ఖండిస్తాడు. దీనికి పార్వతీదేవి విచారంగా ఉంటుంది. ఆ విచారాన్ని గమనించిన శివుడు ఉత్తర దిశగా వెళ్ళి కనిపించిన మొదటి ప్రాణి అంటే ఏనుగు తల కనిపిస్తుంది వాళ్ళకి ఫస్ట్ ఆ ఏనుగు తలను తెచ్చి ఆ బాలుడికి అతికించి తిరిగి ప్రాణం పోశాడు. అలా వినాయకుడిని గజాననుడిగా అవతరించేలా చేశాడు శివుడు. బాలగణపతి విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం. ముద్గల పురాణం మరియు శ్రీతత్వ నిధి వంటి గ్రంథాలు ఈ బాల్య రూపాన్ని 32 అవతారాలలో మొదటిగా పేర్కొన్నాయి. ఇది ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి దశ అయిన అమాయకత్వం మరియు ఆనందాన్ని సూచిస్తుంది. బాలగణపతిని ధ్యానించడానికి ఈ ప్రసిద్ధ మంత్రాన్ని వాడతారు. ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరస్థ కదలీచూత పనశేక్షుక మోదకం బాలసూర్య ప్రభం దేవం వందే బాలగణాధిపం. ఈ మంత్రానికి గల అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చేతులలో అరటి, మామిడి, పనస, చెరకు మరియు మోదకాన్ని ధరించి బాలసూర్యుని వలె వెలుగుతున్న బాలగణపతికి నేను నమస్కరిస్తున్నాను. నాకు ఆ బాలగణపతి యొక్క ఆశీర్వాదం కావాలి అన్నది ఇక్కడ తాత్పర్యం. ఈ అవతారం పంచభూతాలలో ఒకటైన భూమితత్వానికి ప్రతీక. ఇది సంతాన సాఫల్యతను మరియు సమృద్ధిని సూచిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు కలగడానికి, వారు ఆరోగ్యంగా పెరగడానికి బాలగణపతిని పూజిస్తారు. భక్తుల పాపాలను హరించి జీవితంలో కొత్త ఆరంభాలకు ఈ రూపం ఆశీర్వాదం ఇస్తుంది. తదుపరి వీడియోలో 2వ అవతారమైన తరుణ గణపతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంతటితో ఈరోజు వీడియోకి స్వస్తి పలుకుదాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.